హలో అండి. ఈ వీడియోలో 'బీ యోర్ నైట్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే నేను మీకు చెప్పాను కదా! చంగ్ ఇంకా రాన్ ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారని చెప్పేసి చెంగేమో తన బాధలు చెప్పుకుంటూ ఉంటుంది. అదేంటంటే నిజం చెప్పాలంటే నాదొక బోరింగ్ లైఫ్. అలాగే నాకంత ధైర్యం కూడా లేదు. నువ్వు నా లైఫ్‌లోకొచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే నేను అనుకున్నవన్నీ నెరవేర్చుకున్నాను. మెయిన్ ఏంటంటే నా పగ నెరవేరింది. అది నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి రాన్‌ని పొగుడుతూ ఉంటుందనమాట. రాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే నేను ఎస్కేప్ అవ్వాలంటే ఎప్పుడో ఎస్కేప్ అవ్వచ్చు. బట్ ఎస్కేప్ అవ్వకుండా ఉన్నాను అంటే అది నీ కోసమే అన్నట్టు నువ్వు అర్థం చేసుకోవాలి అన్నట్టు తను చెప్తుంది. ఇండైరెక్ట్‌గా తనంటే ఎంత ఇష్టమో చెప్తూ ఉంటుందనమాట చెంగ్ రాన్‌తో. అలాగే నీకోసం ఒక పాట పాడనా ఇప్పుడని చెప్పేసి డ్రింక్ చేసి, "ఏంటి నువ్వు పాటలు కూడా పాడతావంటే?" "ఆఫ్‌కోర్స్ పాడతాను. మరి ఇంటికి కోడలవ్వాలంటే అన్నీ నేర్చుకోవాలి కదా!" అని చెప్పేసి అంటుందనమాట. "సరే పాడు" అంటే, "నీకు హ్యాపీ సాంగ్స్ కావాలా? సాడ్ సాంగ్స్ కావాలా?" అంటే, "సాడే పాడు" అన్నట్టు రామ్ చెప్తాడనమాట. తనిక సరే అని చెప్పేసి, "ఏడవడానికి రెడీగా ఉండు మరి" అన్నట్టు తను చెప్తుందనమాట. సో, ఇక సాంగ్ స్టార్ట్ చేస్తుంది. సాడ్ సాంగే పాడుతుంది. తను అలా సాంగ్ పాడుతూ ఉన్నప్పుడు రానొచ్చేసి డ్రింక్ చేస్తా సాంగ్ వింటూ ఉంటాడు. తనిక పాడుతూ పాడుతూ ఏడ్చేస్తుందనమాట. అది సాడ్ సాంగ్ కాబట్టి ఇక తన ఎమోషన్ బయటకొచ్చేస్తుంది. రాన్‌కి కూడా ఏడుపొస్తూ ఉంటుంది. తనేం చేస్తాడంటే తన ముందు ఏడవడం ఇష్టం లేక అలా నిద్రపోయినట్టు, డ్రింక్ చేసి పడిపోయినట్టు యాక్ట్ చేస్తాడు. అలా టేబుల్ మీద పడుకొని తన సాంగ్ వింటూ ఉంటాడనమాట. అలా రాన్ పడిపోయినా కూడా తన సాంగ్ ఆపకుండా పాడుతూనే ఉంటుంది. తను ఏడుస్తూ అలాగా కన్నీటితోటి. ఒక పక్క రాన్ కూడా అది వింటూ ఉన్నాడు కదా! యాక్ట్ చేస్తున్నా. సో, రాన్ కళ్ళల్లో కూడా నీళ్లొచ్చేస్తాయనమాట. ఆ సాంగ్ విని పాపం తను కూడా చాలా ఎమోషనల్ అయిపోతాడు. నెక్స్ట్ డే వచ్చేసి రాన్ ఇంకా మన చంగ్ ఇద్దరు ఏం చేస్తారంటే జియా దగ్గరికి వెళ్తారనమాట న్యూ ఫెయిరీకి. వెళ్ళిపోయి అక్కడ మిస్టర్ బా గురించి అతని సరుకు ఎక్కడ దాచిపెడుతున్నాడో అది తెలుసుకోవడానికి వెళ్తారు. జియా అదంత ఈజీ కాదు. సో, ఎవరికి యాక్సెస్ కూడా ఉండదు. మిస్టర్ బాకి ఇంకా తన క్లోజెస్ట్ పర్సన్స్‌కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. అది చాలా కష్టమై ఉండొచ్చు అన్నట్టు తను చెప్తూ ఉంటుందనమాట. సరే దీనికి కూడా ఏదో ఒకటి ఆలోచించాలి అన్నట్టు ఆహ్, రాన్ చెప్తాడు. అలాగే తర్వాత జియా ఏమడుగుతుందంటే, ఒక చిన్న హెల్ప్ అడుగుతుంది. ఆ హెల్ప్ ఏంటంటే, సో, తను మిస్టర్ డెంగ్‌ని చంపేసింది కదా! మిస్టర్ డెంగ్ వాళ్ళ అమ్మాయి చిన్న పాప. తనకి కేర్ టేకర్ కావాలి. పాపం ఇప్పుడు తనని చూసుకోవడానికి ఎవరు లేరు. ఈ ఒక్క హెల్ప్ చేసి పెడతారా? తనకి ఎవరినైనా చూసి పెడతారా కేర్ టేకర్‌గా అంటే, తప్పకుండా అది మేము కూడా బాధ్యత వహిస్తాం దానికి అన్నట్టు చెంగ్ చెప్తుందనమాట. దానికి సరే అయితే నేను వెళ్తానని చెప్పేసి వెళ్ళే అప్పుడు జియా ఏం చెప్తుందంటే, న్యూ ఫెయిరీకి మీరెప్పుడైనా రావచ్చు. మీకెప్పుడు ఆహ్వానం ఉంటుంది అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతుంది. వీళ్ళు కూడా ఇక ఇంటికి వెళ్ళిపోతారు చెంగ్ ఇంకా రాన్. నెక్స్ట్ సీన్‌లో చెంగ్ ఇంకా రాన్ ఇద్దరు కలిసి మిస్టర్ బాని మీట్ అవ్వడానికి వెళ్తారనమాట. మిస్టర్ బా వెంటనే చెంగ్ తోటి "ఏంటి ఇలా వచ్చారు? టైమ్ ఇచ్చా కదా నీకు చేయడానికి. సో, ముందే చెప్తున్నాను ఆ టైం కన్నా మీరు టైం లోపల చేయకపోతే మాత్రం మీ ప్రాణానికి మీ మీరు బ్రతుకుంటారో లేదో నాకే తెలీదని" చెప్పేసి నైఫ్ పెడతాడనమాట. సో, వెంటనే తనేం చెప్తుందంటే, "మీరేం వర్రీ అవ్వద్దు. మిస్టర్ డెంగ్ మీద నాకు కోపం ఉంది. రివెంజ్ తీర్చుకున్నాను. ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా పేరెంట్స్‌ని అతనే చంపాడు కాబట్టి. అందుకే అంతకన్నా ఏం లేదు. మీరనుకున్నట్టే టైంకి అన్ని ప్రొడక్ట్స్ ఒస్తాయి. కాకపోతే ఏంటంటే మాకు క్వాలిటీ సరుకు కావాలి. ఈ ఈ దీన్ని ప్రిపేర్ చేయడానికి. ఎలాగో ఉన్నది ఎవరో దొంగిలించుకుపోయారు కాబట్టి ఇప్పుడు మీ హెల్ప్ కావాలి మాకన్నట్టు తను చెప్తుందనమాట. ఉన్నది ఎలాగో తీసుకుపోయారు కదా! సరే మా దాంట్లోంచి కొంచెం ఇస్తాను అన్నట్టు మిస్టర్ బా చెప్పి మళ్ళీ వాళ్ళ వెనకాకి వచ్చి వాళ్ళ మీద చేతులేసి ఇలా చెప్తాడు. నిజం చెప్పండి ఎవరైతే స్టోర్ చేశారో ఆ మిస్టర్ డెంగ్‌ది దానికి మీకు ఎటువంటి సంబంధం లేదు కదా! అని క్లియర్‌గా అడిగితే మాకేం సంబంధం ఉంటుంది. మేము కూడా హెల్ప్ చేస్తాం మీకు దాన్ని ఫైండ్ ఔట్ చేయడంలో అన్నట్టు రాన్ అంటాడు. సరే అని చెప్పేసి మిస్టర్ బా కూర్చొని నిజం చెప్పాలంటే మీ పేరెంట్స్ అసలు చాలా గ్రేట్. ఇలాంటి డ్రగ్‌ని కనిపెట్టారంటే వాళ్ళని నేను చాలా మెచ్చుకోవచ్చు అన్నట్టు తను చెప్తే, సో, తనకింక చాలా కోపమొస్తుంది. ఎందుకంటే అది వాళ్ళ పేరెంట్స్ గుడ్ యూజ్ కోసం ప్రిపేర్ చేద్దామని చెప్పి అనుకుంటాడు. ఇతను ఇలా మాట్లాడేసరికి బ్యాడ్ యూజ్‌గా. సో, తనకు కోపమొచ్చేసి చేతులు గట్టిగా ఆ బ్యాగ్‌ని పట్టుకుంటుందనమాట. అక్కడేదో నైఫ్ లాంటిది ఉంటే అది కొంచెం కట్ అయ్యి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. అది అబ్జర్వ్ చేసిన చెంగ్ ఏం చేస్తాడంటే తన చెయిన్ పట్టుకొని మిస్టర్ బాత్‌కి నేను వెళ్తాను. రేపు బయటకి వెళ్ళాలని చెప్పేసి ప్యాక్ చేసుకోవాలన్నట్టు చెప్పేసి తను బయటకి తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోగానే మిస్టర్ బా అసిస్టెంట్ మీరు నిజంగానే వాళ్ళని నమ్ముతున్నారంటే వాళ్ళేదో గేమ్ ఆడుతున్నారు. మనం కూడా ప్లే చేస్తున్నాం. నువ్వెళ్ళి అతన్ని క్లోజ్‌గా వాచ్ చేయరా అని అతను ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అన్నట్టు తన అసిస్టెంట్‌ని పంపిస్తాడు వాళ్ళ వెనక. ఇంటికి వెళ్ళిన తర్వాత తను బాధపడుతూ ఉంటుందనమాట. వాళ్ళ పేరెంట్స్‌ని మిస్టర్ బా అలా అన్నాడని చెప్పేసి. అది అర్థం చేసుకున్న రాన్ ఏం చేస్తాడంటే తన దగ్గరికి వెళ్ళిపోయి
ఏమైంది అంటే నిజంగా మా పేరెంట్స్ అది మంచి యూజ్ కోసమే చేసుంటారు. బ్యాడ్ పీపుల్ కోసమైతే కాదు. అతను ఏదో ఒకటి చేసి మా పేరెంట్స్‌ని అలా చేసుంటాడు అన్నట్టంటే, అది నేను నమ్ముతున్నాను. నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి తన చేయికి గాయమవుతుంది కదా! దాన్ని తీసుకొని ఫస్ట్ ఎయిడ్ చేస్తే ఇలా చెప్తూ ఉంటాడనమాట. మీ పేరెంట్స్ అది కన్ఫర్మ్‌గా మంచి వాళ్ళ కోసమే ప్రిపేర్ చేసుంటారని నాకు తెలుసు. నువ్వెక్కువ ఆలోచించకు. నేను నమ్ముతున్నాను కదా నిన్ను అన్నట్టు చెప్తాడనమాట. అలాగే రేపు బయటికి వెళ్తున్నాను కదా! సో, ఆ టైంలో జాగ్రత్తగా ఉండు అని కూడా చెప్తాడు. తను సరే అని చెప్పేసి యాక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే రానొచ్చేసి తను ప్రీవియస్‌గా ఉండే సిటీకి వెళ్తాడనమాట. తన ఫ్రెండ్స్ ఇద్దరుంటారు కదా! బార్బర్ షాప్ ఒకటుంటుంది. అక్కడికి వెళ్తాడు. సో, అది ఒక వేర్ హౌస్‌లో వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో ముగ్గురు వెళ్ళిపోయి ఆ వేర్ హౌస్ లోపలికి ఎంటర్ అవుతారు వాళ్ళతో ఫైట్ చేసి. వాళ్ళతో ఫైట్ చేసి సంథింగ్ అక్కడున్న సరుకంతా వాళ్ళు వేరే ప్లేస్‌కి షిఫ్ట్ చేస్తారు. ఆ రోజు నైట్ ఆ ఫైట్‌లో రాన్‌కి కూడా గాయాలవుతూ ఉంటాయన్నమాట. సో, ఒక పక్కేమో తిను వెయిట్ చేస్తూ ఉంటుంది రాన్ ఫోన్ కాల్ కోసం చెంగ్. సో, రానొచ్చేసి అక్కడ వర్షం పడుతూ ఉంటుంది. పరిగెత్తుకుంటూ వెళ్లి ఫోన్ బూత్ దగ్గరికి వెళ్లి తనకి కాల్ చేస్తాడు. తను వెంటనే రాన్‌కి రానే అనుకోని పిక్ చేసి, "ఏంటి ఇంత టైం పట్టింది కాల్ చేయడానికి? నువ్వు బానే ఉన్నావు కదా?" అంటే, "నేనెక్కడికొచ్చాను నా ఓల్డ్ టౌన్‌కే కదా! నా ఫ్రెండ్స్ కూడా నాతో ఉన్నారు. నాకేమవుతుంది నేను బానే ఉన్నాను" అన్నట్టు చెప్తాడు. ఇక్కడ వర్షం పడుతుంది. అందుకే కొంచెం లేట్ అయింది నీకు కాల్ చేయడం అన్నట్టంటే, వర్షం పడుతుందా? అయితే వర్షం పడినప్పుడు నీ ఓల్డ్ వూండ్స్ కూడా బయటకొస్తాయి. నీకు పెయినొస్తుంది కదా! జాగ్రత్తగా ఉండు. నిజం చెప్పు. నువ్వు చాలా ఇప్పుడు పెయిన్‌లో ఉన్నావు కదా! అంటే, లేదు అన్నట్టు అబద్ధం చెప్తాడనమాట. నాకు తెలుసు. నేను చూసాను. నువ్వు అబద్ధాలు చెప్పుకో అన్నట్టు తను చెప్తుంది. నీ నుండి ఎప్పుడు ఎస్కేప్ అవ్వలేను నేను అన్నట్టు తనంటాడు. నువ్వెలా ఉన్నావు? నువ్వు బానే ఉన్నావు కదా! మిస్టర్ నిన్నేమైనా అన్నారా? అంటే, లేదు నేను బానే ఉన్నాను అన్నట్టు షంగ్ క్లియర్‌గా చెప్తుంది. నేను నిన్ను మిస్ అవుతున్నా అన్నట్టు కూడా చెప్తాడనమాట. తను కూడా నేను చాలా మిస్ అవుతున్నాను అన్నట్టు చెప్తుంది. నువ్వు త్వరగా వచ్చేసేయి అన్నట్టు కూడా చెప్తుంది. ఒకవేళ నువ్వు నాతో అబద్ధం చెప్పి నీకు వూండ్స్ ఉంటే గనుక నీ బ్యాగ్‌లో ఆల్రెడీ ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టాను. దాన్ని యూజ్ చేసుకో అన్నట్టు క్లియర్‌గా చెప్తుందనమాట. సో, ఇక తర్వాత సరే అని చెప్పేసి గుడ్ నైట్ అని చెప్పేస్తాడు తనతో. కాల్ కట్ చేస్తుందనమాట తనిక. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మనకి రానున్నాడు కదా! తను చెప్పినట్టుగా ఫస్ట్ ఎయిడ్ కిట్ యూజ్ చేసుకొని చేతికి అక్కడంతా కట్లు కట్టుకుంటాడు. తనకి ఎక్కడైతే గాయాలయ్యాయో అక్కడ. అప్పుడే తన ఫ్రెండ్స్ ఇద్దరు వస్తారనమాట. వచ్చేసి మీరేం వరీ అవ్వద్దు. ఆ సరుకునంతా మంచి ప్లేస్‌కి షిఫ్ట్ చేశాము. సో, అదంతా ఇక మేము చూసుకుంటాం. మీరు వెళ్ళే పనైతే ఇక రిటర్న్ వెళ్ళిపోండి అన్నట్టు తన ఫ్రెండ్స్ ఇద్దరు రాన్‌తో చెప్తారు. రాన్ వచ్చేసి చాలా థాంక్ యూ సో మచ్ అని చెప్పేసి చెప్తే ఇక వాళ్ళు వెళ్తారనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత రానొచ్చి నార్మల్‌గా అద్దంలో తన గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ ఉంటే అప్పుడే లోపలికి ఎవరో వస్తున్నట్టు రాన్‌కి అర్థమవుతుంది. ఎరా అని చెప్పి చూస్తే తన పాత ఎనిమీ ఒకడొస్తాడనమాట. అతనొచ్చేసి డైరెక్ట్‌గా అక్కడ రాగానే రానొచ్చేసి చైర్ విసిరేస్తాడు తన వైపుగా కూర్చోడానికి. కూర్చొని ఏంటిలా సడెన్‌గా వచ్చావంటే తనేదేదో మాట్లాడుతుంటే పాయింట్‌కి రా అన్నట్టు రాన్ క్లియర్‌గా చెప్తాడు. అదేంటంటే నీ సరుకెక్కడుందో నాకు తెలుసు. మనిద్దరం ఒక చిన్న గేమ్ ఆడదాం. ఒకవేళ నువ్వు గెలిస్తే నీ సరుకు నేనేం చేయను. నేను గెలిస్తే గనక దాన్ని తగలబెట్టేస్తాను అన్నట్టు చెప్తాడు. రాన్ దానికి ఒప్పుకుంటాడనమాట సరే అని చెప్పేసి. సో, అప్పుడే కాయిన్ తీసి అక్కడ ఆహ్, కాయిన్ ఫ్లిప్ చేస్తాడనమాట గాల్లోకి. కరెక్ట్‌గా కాయిన్ ఫ్లిప్ చేసిన సమయంలోనే ఇద్దరూ సడెన్‌గా గన్స్ పాయింట్ బ్లాంక్‌లో పెట్టుకుంటారనమాట. ఇద్దరు అలానే చేస్తారు. రాన్ వచ్చేసి అతనికి పెడితే అతనేమో రాన్‌కి పెడతాడనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.